హే నమస్తే మిత్రోన్, మంకీ బాత్ విత్ మేనియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విడుదల అయిన ఎలక్షన్ ఫలితాలు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిన వేణుస్వామి అంకుల్, ట్విట్టర్ లైక్స్ ప్రైవేట్ చేసిన ఎలాన్ మస్క్, హర్షం వ్యక్తం చేసిన ఎక్స్ వాసులు, ఇష్టం వచ్చిన స్టఫ్ అకౌంట్స్ లైక్ చేసుకోవడమే దానికి కారణమని అంతర్గత వర్గాల సమాచారం. కల్కి ట్రైలర్ రిలీజ్తో హాలీవుడ్డా బొక్క అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్, సాంబార్లో మోషన్ టాబ్లెట్స్ కలుపుకుంటున్న టెలిపతి యువత, ఇండియాకి మూడోసారి పీఎంగా ఎలక్ట్ అయిన మోడీ తాత, ఇటలీకి పీఎంగా జార్జియా మెలనీ, కపుల్ గోల్స్ అంటున్న నెటిజనులు. హలో ఫ్రమ్ ద మెలోడీ టీమ్. ఐస్ క్రీమ్లో దొరికిన హ్యూమన్ ఫింగర్, స్పెషల్లీ హ్యాండ్మేడ్ ఐస్ క్రీమ్ అంటున్న కంపెనీ. జూన్ అని మొత్తం రెయిన్బోల్తో నింపేసిన హోమో సంపర్కులు, నీది నువ్వు చూసుకోవడంలో ప్రైడ్ ఏముందిరా అంటున్న స్లీపీ నెటిజన్లు. దీంట్లో నాకేం సంబంధం లేదు, ఐఎమ్ వోక్. స్లీపీ నెటిజన్ల మాటలు అవన్నీ. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి, ప్రమాణ స్వీకారం అయిపోయింది, పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ కొంతమందికి ఇంకా ఓడిపోయామనే ఫ్యాక్ట్ డైజెస్ట్ అవ్వలేదు. ఎందుకు ఓడిపోయారు అంటే ఈవీఎంలు హ్యాక్ చేశారంట. సరిపోయింది, తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటే నువ్వు చదువుకోకుండా ఇన్విజిలేటర్కి చదువు రాదు అన్నట్లుంది. హైలైట్ ఏంటంటే రిజల్ట్స్ రోజు అన్ని ఛానల్స్ ఒక నెంబర్స్ చూపిస్తుంటే సాక్షి వాళ్ళు మాత్రం వాళ్ళ ప్యారలల్ యూనివర్స్లో నెంబర్స్ చూపిస్తున్నారు. 175 సీట్స్కి 177 సీట్స్, ఎక్స్ట్రా 2 సీట్స్ ఫర్ గుడ్ జర్నలిజమా? అయినా ఎలక్షన్స్ ముందు జగన్ మామయ్య అన్నారు కదన్నా, ఓట్లు ఎడిపోయాయి అన్నా. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. అయినా ఈ జనాలు అయితే మరీ దారుణం. ఒక పెద్ద మనిషిని, మనిషి రూపంలో ఉన్న మహానుభావుని ఓడించడానికి మనసు ఎలా వచ్చిందిరా మీకు? ఏం మాయా చేశారో కానీ ఆయన ఫ్యామిలీ ఓట్స్ కూడా ఆయనకు పడలేదంట. 235 బూత్ లో మా ఫాదరు, నా సిస్టర్, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. అంతే సార్, మంచి రోజులు కావు ఇవి. ఇక్కడ ఇండియా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తించదు సార్. మీరు డైరెక్ట్ వెళ్ళి యూఎస్ లో పోటీ చేయండి, ఫ్రిడ్జ్లన్నీ బ్యాన్ చేసేసి కుండలు పెడదాం మనం. జో బైడెన్ హటావో, కేఏ పాల్ని గెలిపించావో, కుండలు బద్దలైపోవాలి. మన వాళ్ళకి డెవలప్మెంట్ జరుగుద్ది అనే దానికన్నా మంచి బ్రాండ్లు తాగొచ్చు అనే ఆనందమే ఎక్కువ ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బార్ల ముందు బారులు తీరి నిల్చున్నారు. కాయిన్ కి 2 సైడ్స్ లాగా ఇక్కడున్న వింత బ్రాండ్స్ పోగానే తెలంగాణలో ప్రత్యక్షమయ్యాయంట. లాగేసుకున్నారు కదరా. ఇదిలా ఉండగా మన తెలుగు ప్రాడజీస్ మాత్రం దీంట్లో కూడా ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారంకి పిలవలే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, వైసీపీకి సపోర్ట్ చేశారు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. అయినా అల్లు అర్జున్ ఇస్ లిటరల్లీ అజ్రా. ఫ్యామిలీ వద్దు అన్నా కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి దొబ్బులు తింటాం. వీళ్ళకి వీళ్ళ రిలేటివ్ అంకుల్స్తో మాట్లాడే ధైర్యం ఉండదు కానీ ఫేక్ అకౌంట్స్ వేసుకొచ్చి ఆ అంకుల్ మీద కోపం ఈ హీరోస్ మీద చూపిస్తారు. ఆ హీరోస్కి పోయేది లేదు. వీళ్ళకి లోన్లీనెస్ పోవడానికి ఏదో మాబ్లో ఉంటున్నామనే ఆనందం తప్ప ఉపయోగం లేదు, టైం బొక్క తప్ప. దీంట్లో హైలైట్ ఏంటంటే అప్పుడే పవన్ కళ్యాణ్ సన్కి, మహేష్ బాబు సన్కి కూడా ఫ్యానిజం చేస్తూ కొట్టుకుంటున్నారు. వీళ్ళని వదిలేస్తే మీ హీరో వాళ్ళ ఇంట్లో పని మనిషి కన్నా మా హీరో వాళ్ళ పని మనిషి బట్టలు బాగా ఉతుకుతుంది అని ఫ్యాన్ వార్స్ చేసేలా ఉన్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్యాన్ వార్స్ అంటే గుర్తొచ్చింది, కన్నడ హీరో దర్శన్ ట్యాగ్ లైన్ ఛాలెంజింగ్ స్టార్. సార్ మూవీలోనే అనుకున్నా, రియల్ లైఫ్ లో కూడా మామూలు ఛాలెంజ్లు చేయట్లేదు. ఈయన డైహార్ట్ ఫ్యాన్ రేణుకా స్వామి అనే వ్యక్తి ఈ దోపత్ని వ్రతుడు గారి సెకండ్ సెటప్ ఇన్స్టా అకౌంట్ కి వెళ్ళి నీ వల్లే మా వదిన అన్నయ్య విడిపోయారు అని తిడుతూ కామెంట్స్ చేశాడంట. ఆవిడ వెళ్ళి మన ఛాలెంజింగ్ స్టార్ కి చెప్పగానే మనోడు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఇంకో ఫ్యాన్ తో ఆ ఫ్యాన్ ని కిడ్నాప్ చేసి ఫ్యాన్ యొక్క స్విచ్ ఆఫ్ చేసేసాడు అనమాట, అంటే చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఛాలెంజింగ్ స్టార్ ని, ఆ ఛాలెంజ్ విసిర్ నావిడ్ని తీసుకెళ్లి బొక్కలో వేశారు. అయినా ఇప్పుడు కాదు, ఆ పోక్రీ రీమేక్ చేసినప్పుడే వేయాల్సింది. బెత్తెడ భూమి కోసం బారెడు గుణపం నింపుకోవడం అంటే ఇదే. చేసిందే లంగా పని, మళ్ళీ అదేంది అన్నదానికి డైరెక్ట్ చంపేయడం. మా తలపతిని చూసి నేర్చుకో. ఆయన కూడా నీలాగా ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే తెలుగు యువత చేసిన ట్రోల్స్ కి ఏపీ మొత్తం బ్లడ్ సాంబార్లా గారేది. ఇదిలా ఉండగా బిట్ల కోసం ఇంగ్లీష్ మూవీస్ చూస్తే కొంతమంది సో కాల్డ్ సినీఫైల్స్ మాత్రం అబ్బే లేదు ఆదిపురుష్ 2.0 ఇది. ఆ గ్రాఫిక్స్ చూడండి, అసలు నచ్చలే నాకు. డ్యూన్ కాపీ కదా ఇది. అసలు హాలీవుడ్ వాళ్ళది టేస్ట్ ఉంటుంది బ్రో. అయినా ఇసుకుంటే డ్యూను, ఇసుకలో బండ్లుంటే మ్యాడ్ మ్యాక్స్ కాపీ అవ్వదురా అయ్యా. మన లైఫ్ మొత్తం దరిద్రమే ఉంది అని మన లైఫ్ మెహర్ అన్న మూవీ కాపీ అవ్వదు కదా. వెయిట్, వాట్ ఇఫ్ ఇట్ ఈజ్? మెహర్ రమేషే గాడ్ అయి మన లైఫ్స్ ని డైరెక్ట్ చేస్తుంటే. ముంబైలో ఒక ఆవిడ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. ఓపెన్ చేసి తింటూ ఉంటే సగంలో ఏదో గట్టిగా తగులుతుంది ఏంటి అని చూస్తే ఎవరిదో ఫింగర్ ఉందంట. ఎవరితో కూడా అవ్వచ్చు. చాకోబార్ అని చెప్పి లోపల వెనిలా పెట్టే మోసం చేస్తున్నారు అనుకున్నా. ఇప్పుడు వెనిలా బదులు వేలు కూడా పెడుతున్నారా? కంపెనీ పేరేంటి? క్యానబీ బాల్స్ బై జెఫ్రీ డామర్. పాపం ఆ వేలు ఓనర్ గాడు ఎత్తుక్కుంటూ ఉంటాడు వేలు ఎక్కడికి పోయిందా అని. ఆడికేం తెలుసు కొత్త ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కి పైన అవుతాడని. అయినా వాడు ఐస్ క్రీమ్ కి ఫింగరింగ్ ఎందుకు చేస్తున్నాడో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే.
ఇట్లానే సేమ్ ఇంకొకరెవరో అమూల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే దాంట్లో జెర్రీ ఉందంట. చెర్రీ అడిగామమ్మా, జెర్రీలు కాదు. అయినా వీళ్ళేందరూ అయ్యా వెనిలా అడిగితే వేళ్ళు, చెర్రీస్ అడిగితే జెర్రులు, రేపు పొరపాటున స్ట్రాబెర్రీ అడిగితే శవాల మీద బొరుగులు పంపిస్తారేమో. పూణేలో ఈ మధ్య అయిన కార్ యాక్సిడెంట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా సరే నేను మళ్ళీ చెప్తాను, మూసుకునేనండి. పూణేలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్ కొడుకు పార్టీ అని దాగేసి వాడు సూపర్ కార్లో ఇద్దరిని గుద్ది చంపేశాడు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అనుకుంటా. అందుకు కోర్టుకు తీసుకెళ్తే వాడు మైనర్ అని జస్ట్ 300 wordsతో రోడ్ సేఫ్టీ మీద ఎస్ఐ రాయమని చెప్పి వదిలేశారంట. నేను చిన్నప్పుడు హోంవర్క్ రాయనందుకే మా సార్ వాతలు పడేలా కొట్టేవాడు. వీడిక్కడ 2 మర్డర్లు చేసి కూడా ఎస్ఐతో తప్పించుకుంటున్నాడు. రిచ్ డాడ్ ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో కూడా చెప్పలేదు. తర్వాత ఈ కేసుని సోషల్ మీడియా హైలైట్ చేసేసరికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాంతో ఫస్ట్ ఆ రిచ్ డాడ్ వచ్చి బండి మా వాడు నడపలేదు అని డ్రైవర్ మీద దోసేశాడు. తర్వాత వాడు తాగాడా లేదా అని బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే దాన్ని హాస్పిటల్ స్టాఫ్ కి మనీ ఇచ్చి వాళ్ళ మదర్ శాంపుల్స్ తో మార్చేశారంట. DNA టెస్ట్ లో ఈజీగా దొరికేశారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆ మార్చే వాళ్ళు ఏదో వాడి బ్లడ్ ఆల్కహాల్ బ్లడ్ లో లేని టైంలో తీసి మార్చేయచ్చు కదరా. అయినా లాస్ట్కి ఏముంది, వాడిని మైనర్ అని చెప్పి ఏదో ఒకటి చేసి వదిలేస్తారు. అట్లా కాకుండా వాడు 18th బర్త్డే వచ్చే వరకు ఆగి బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే అని చెప్పి బొక్కలు వేసి బర్త్డే బ్యాచ్లు ఇవ్వండి. చాలా షేర్ ఖాన్, ఇంకా కన్సిస్టెన్సీ చూపించమంటావా? సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద యాక్సిడెంట్ చేయండి. పాత వాళ్ళు కామెంట్ సెక్షన్లో బ్లడ్ డొనేట్ చేయండి. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.